1-2-7-1 విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ చెన్నై సెంట్రల్ పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్నది. गाड़ी संख्या 1-2-7-1 विजयवाड़ा डॉक्टर एनटीआर चेन्नई सेंट्रल पिनाकिनी सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 1 पर खड़ी है. ट्रेन नंबर 1-2-7-1 विजयवाड़ा डॉक्टर एनटीआर चेन्नई सेंट्रल पिनाकिनी सुपरफास्ट एक्सप्रेस is on प्लेटफॉर्म नंबर 1. సో రైట్ నేను వచ్చేసి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నా. ఈరోజు మనం విజయవాడ జంక్షన్ నుండి ఎంజీఆర్ చెన్నై సెంటర్ వరకు పినాకిని ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ప్రస్తుతం టైం వచ్చేసి 5:15 అయితే అయింది. మన ట్రైన్ వచ్చేసి 6 గంటలకి. సో ఇంకా మిగతా విషయాలన్నీ వన్స్ లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం. మన ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇదే అనమాట విజయవాడ జంక్షన్ అవుట్ సైడ్ వ్యూ అయితే. ఇటుపక్క వచ్చేసి క్లాక్ టవర్ అండ్ మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి డిస్ప్లే బోర్డ్ అయితే ఉంది. ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 1-2-7-1 విజయవాడ టు చెన్నై సెంట్రల్ 6:10 అయితే వేసాడు డిపాచర్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద. మనమైతే ఇప్పుడు ఎటువంటి రిజర్వేషన్ అయితే చేయించుకోలేదు. మనమైతే ఇప్పుడు ఫిజికల్ టికెట్ అయితే తీసుకోవాలి. సైడ్ మనకి కింద అయితే ఫిజికల్ టికెట్ అయితే ఇస్తారు. సో మనం ఇప్పుడు ఫిజికల్ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాము. అదిగోండి ఇప్పుడు మీరు చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్ ప్లాట్ఫామ్కి ఎంట్రీ అవ్వడానికి. ఇటుపక్క అయితే టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి కింద. మనమైతే ఇక్కడ టికెట్ వెండింగ్ మిషన్ యూజ్ చేసుకుని టికెట్ అయితే తీసుకోవచ్చు, లేదంటే అక్కడ లైన్లో నిలబడేదని టికెట్ తీసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు టికెట్ వెండింగ్ మిషన్ యూజ్ చేసుకుని టికెట్ అయితే తీసుకుందాము. చూడండి, సో నేనైతే టికెట్ వెండింగ్ మిషన్ యూజ్ చేసుకుని టికెట్ అయితే తీసుకున్నాను ఫిజికల్ టికెట్. విజయవాడ నుండి ఎంజీఆర్ చెన్నై సెంటర్ వరకు 120 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. అండ్ మనం ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తుంది 431 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ఇంకా మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వెళ్ళిపోదాము. సో నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చేసాను. ప్రస్తుతం టైం వచ్చేసి 5:30 అయితే అయింది. ఇప్పుడే మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్లోకి అయితే తీసుకొస్తున్నారు. కనిపించిందా? మనం అయితే ఇప్పుడు రిజర్వేషన్ ఏం చేయించుకోలేదు కాబట్టి మనం ఎదురుకి వెళ్ళిపోదాం. జనరల్ కంపార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఉంటాయి. ఈ ట్రైన్కి చూసారు ఎంతమంది రష్ అయితే ఉన్నారో. అసలు ఇప్పుడు నాకు సీట్ దొరుకుతుందా దొరకదని కూడా డౌటే నాకు. ఇప్పుడైతే చూద్దాం ఏమవుతుంది అనేది. అదిగోండి మన పినాకిని ఎక్స్ప్రెస్ వ్యాప్ 4 లోకోమోటివ్ అయితే వచ్చింది. విజయవాడ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ పినాకిని. సో లోపల వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంది. 3:3 సిట్టింగ్ ఉంది. మనకైతే లక్కీగా విండో సీట్ అయితే దొరికింది, ఎమర్జెన్సీ విండో. పక్క ప్లాట్ఫామ్లో మనకైతే మెమో ట్రైన్ అయితే ఉంది. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళే మెమో ప్యాసింజర్. మనకైతే సీట్ దొరకదు అనుకున్నాను, బట్ లక్కీలీ అయితే దొరికింది ఎమర్జెన్సీ విండో. సో వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చూపిస్తాను. మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఎగ్జాక్ట్ 20 మినిట్స్ టైం అయితే ఉంది. సో ఈ ట్రైన్లో మొత్తం మనం 430 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తున్నాం. మేము జర్నీ టైం వచ్చేసి 6 hours 55 minutes అయితే ఉంటుంది. సో ఒకసారి లోకో దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటుంది అని చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది జనరల్ కంపార్ట్మెంట్. జనరల్ కంపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ అయితే ఏసీ చైర్ కార్ అయితే ఉంది. సో మనమైతే ఇప్పుడు లోకో దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. సో మనమైతే లోకో దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే పార్సల్స్ అయితే ఎక్కేస్తున్నారు. దీంట్లో మొత్తం చేపలు ఉన్నట్టున్నాయి. చేపల వాసన అయితే వస్తున్నాయి. ఈరోజు మనల్ని పుల్ చేసేది వ్యాప్ 4 లోకోమోటివ్ ఈ రోడ్ది. ఈ రోడ్ వచ్చేసి మనకి తమిళనాడు స్టేట్లో అయితే ఉంటుంది. పక్కనే LHB కోచెస్తో అయితే ఒక ట్రైన్ అయితే కనిపిస్తుంది కదా, అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు? ధర్మవరం నుండి మచిలీపట్నం వెళ్ళే కొండవీడు ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లో ఎంతమంది ట్రావెల్ చేశారు కింద కామెంట్లు అయితే చెప్పండి. సో నేను ట్రైన్ వ్లాగ్ కూడా చేయాలి. ఇది వచ్చేసి సౌత్ ఎగ్జిట్. ఇది ప్రస్తుతం టైం వచ్చేసి 5:44 అయితే అయింది. లోకో నుండి ఫ్రంట్ వ్యూ అయితే ఇది. విజయవాడ నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్ళినప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 1-2-7-1. మళ్ళీ తిరిగి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ వచ్చినప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 1-2-7-1. మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు, ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు విజయవాడలోనే ఫుల్ అయిపోయింది, దొరికే ఛాన్సెస్ అయితే తక్కువ. లక్కీలీ మనకైతే దొరికింది సీట్ అయితే. చూడండి ఇక్కడే మొత్తం అంతా ఫుల్ అయితే అయిపోయింది.
మీరు ఒకటే గుర్తుపెట్టుకోవచ్చు, సోర్స్ స్టేషన్ నుండి స్టార్ట్ అవుతున్నప్పుడు ఎప్పుడు డిపార్చర్కి టైం కన్నా ఒక 40 minutes బిఫోర్ అయితే పెడతారు, అది అయితే గుర్తుపెట్టుకోండి. ఈ ప్లాట్ఫామ్ మీదకి అయితే 5:30కి అయితే పెట్టాడు. సో నేనైతే నా కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. అలాగా ఈ ట్రైన్ యొక్క స్టాప్స్ కనుక చూసుకున్నట్టయితే విజయవాడ నుండి బయలుదేరినాక తెనాలి జంక్షన్, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, బిట్రగుంట, నెల్లూరు, గూడూరు జంక్షన్, నాయుడుపేట, సుళ్ళూరుపేట, ఎంజీఆర్ చెన్నై సెంటర్ రీచ్ అయ్యేసరికి 1 అయితే అయిపోతుంది. గివెన్ టైం ప్రకారం అయితే 1:05కి అయితే తీసుకెళ్ళాలి. చూద్దాం ఈరోజు ఏ టైం తీసుకెళ్తాడు అనేది. విజయవాడ నుండి అయితే ఎర్లీ మార్నింగ్ 6 నుండి 6:25 వరకు 3 ట్రైన్లు అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న పినాకిని ఎక్స్ప్రెస్ వచ్చేసి విజయవాడ నుండి ఎంజీఆర్ చెన్నై సెంటర్ వరకు వెళ్తుంది. అండ్ రత్నాచల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి విజయవాడ నుండి విశాఖపట్నం వరకు అయితే వెళ్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి శాతవాహన ఎక్స్ప్రెస్, అది విజయవాడ నుండి సికింద్రాబాద్ అయితే వెళ్తుంది. టెర్మినల్ అయితే ఇప్పుడైతే చేంజ్ చేశారు, కాచిగూడకి అయితే వెళ్తుంది. సికింద్రాబాద్లో కొన్ని వర్క్స్ అయితే జరగడం వల్ల సో మళ్ళీ అయితే సికింద్రాబాద్కి అయితే వచ్చేసింది. సో మన ట్రైన్ అయితే ఆన్ టైం అయితే తీసేశాడు. ఎగ్జాక్ట్లీ 6:10కి అయితే బయలుదేరింది విజయవాడ జంక్షన్ నుండి. విజయవాడ నుండి వీడియో ఎవరైనా చూస్తున్నది కింద కామెంట్లో చెప్పండి. సో బాయ్ విజయవాడ జంక్షన్. ఇది సౌత్ ఎగ్జిట్. ఇప్పుడు మన ట్రైన్ అయితే 6:10కి అయితే స్టార్ట్ అయింది కదా, దీనికన్నా ముందు 6కి రత్నాచల్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అవుతుంది, విజయవాడ టు విశాఖపట్నం వెళ్ళే రత్నాచల్ ఎక్స్ప్రెస్. అండ్ 6:25కి అయితే శాతవాహన ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మొత్తం లోకో షెడ్ వ్యాప్ 7 లోకోమోటివ్ ఇది. ఈ లోకోమోటివ్స్లో మీ ఫేవరెట్ లోకో ఏంటో కామెంట్ చేయండి. నాకైతే వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే ఫేవరెట్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే PNBS పండిత్ నెహ్రూ బస్ స్టేషన్. వేరియస్ రూట్స్కి అయితే ఇక్కడ బస్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. అండ్ మనం అయితే ఇప్పుడు కృష్ణా రివర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు సో మనమైతే కృష్ణా రివర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. పైన చూసారా ఎంత క్లౌడీగా అయితే ఉందో. సో మనమైతే తెనాలి జంక్షన్కి అయితే వచ్చేసాము. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి మనం టువర్డ్స్ రేపల్లికి అయితే వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ మనం గుంటూరు నుండి రేపల్లి బ్లాగ్ అయితే చేసాము. ఆ వీడియోలో అయితే మీకు క్లారిటీగా అయితే ఉంటుంది, ఆ వీడియో అయితే వెళ్ళి చూడండి. సో ఇక్కడికి మనం అయితే 31 kilometers అయితే వచ్చాము విజయవాడ నుండి. తెనాలి స్టేషన్ కూడా వచ్చేసి TEL. ఇక్కడ మనకి ఆఫీసర్ స్టాప్ 2 minutes అయితే ఉంటుంది. తెనాలి జంక్షన్లో కూడా బాగానే క్రౌడ్ అయితే ఫుల్ అవుతున్నారు. మీకు కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు రేపల్లి లైన్ అయితే చూపిస్తాను. సో ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది, చలో ఎక్కేద్దాం ఇంకా. సో తెనాలి జంక్షన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇప్పుడు మీకైతే రేపల్లి లైన్ అయితే చూపిస్తాను. సో బాయ్ తెనాలి జంక్షన్. అది నడుపక్క సింగిల్ ట్రాక్ అయితే డివైడ్ అయిపోయింది కదా, ఇదే రేపల్లి లైన్ అయితే మొత్తం సింగిల్ లైన్ ట్రాక్ అయితే ఉంటుంది. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నిడుబ్రోలు. సో వెల్కమ్ టు నిడుబ్రోలు. సో మనమైతే నిడుబ్రోలుకి అయితే వచ్చేసాము. నిడుబ్రోల్ స్టేషన్ కూడా వచ్చేసి NDO. ఇక్కడ మనకు ఆఫీసర్ స్టాప్ 2 minutes అయితే ఉంటుంది. ఇక్కడ కూడా బాగానే క్రౌడ్ అయితే ఫుల్ అవుతున్నారు. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి 10 minutes లేట్లో అయితే ఉంది. ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎంత లేట్లో ఉన్నా సరే డెస్టినేషన్ మాత్రం ఆన్ టైం అయితే తీసుకెళ్ళిపోతాడు, అందులో అయితే ఎటువంటి డౌట్ అయితే లేదు. సో మన ట్రైన్ అయితే నిడుబ్రోల్ నుండి అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ నిడుబ్రోలు. నిడుబ్రోల్ నుండి బయలుదేరాక మన ట్రైన్ లాగేది బాపట్లలో. సో పదండి ఇంకా మనం అయితే బాపట్లకి అయితే వెళ్ళిపోదాము. సో మనం
అయితే బాపట్లకి అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చేసి. సో బాపట్ల స్టేషన్ కూడా వచ్చేసి బీపీపీ ఇక్కడ మనకు ఆఫీసర్ స్టాప్ 2 minutes అయితే ఉంటుంది. సో బాపట్ల స్టేషన్ నుండి అయితే మంట్రన్ అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ బాయ్ బాపట్ల. బాపట్ల నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. బాపట్ల నుండి బయలుదేరాక మంట్రన్ వెళ్ళాకేది చీరాలలో. సో పదండి ఇంక మన నెక్స్ట్ స్టాప్ కానీ చీరాలకి అయితే వెళ్ళిపోదాము. సో మనమైతే చీరాలకి అయితే వచ్చేసాము. బాపట్ల నుండి బీచ్ దగ్గర లేదంటే బాపట్ల నుండి బీచ్ దగ్గర కింద కామెంట్లు అయితే చెప్పండి. అండ్ ఆటో ఛార్జెస్ ఎంత తీసుకుంటాడో కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 2 minutes. మా కోచ్లో అయితే ఇది పరిస్థితి అయితే మొత్తం ఫుల్ అయిపోయింది కోచ్ మొత్తం అయితే. సో చీరాల నుండి అయితే మంట్రన్ అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ బాయ్ చీరాల. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఒంగోలు. చీరాల నుండి ఒంగోలు వరకు డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే 50 kilometers అయితే ఉంటుంది. చీరాల నుండి బయలుదేరినప్పటి నుండి ఇదే వ్యూ అయితే ఉంది. మొత్తం డార్క్ అయిపోయింది వ్యూ అయితే. ఫుల్ క్లౌడ్స్తో మొత్తం స్కై అయితే నిండిపోయింది. వర్షం అయితే గట్టిగా పడేటట్టు ఉంది. చూద్దాం చెన్నై వెళ్ళేసరికి గట్టిగా పడుతుందా లేకపోతే చూద్దాం. ఇందాక విజయవాడలో బయలుదేరినప్పుడు తెనాలికి ముందే అయితే పడింది వర్షం. ఏదో లైట్గా అలా పడింది అంతే. ఇప్పుడైతే మాత్రం గట్టిగా పడేలాగా ఉంది. చూడండి ఆ క్లౌడ్స్ ఎలా ఉన్నాయి అసలు. సో మనమైతే ఒంగోలుకి అయితే వచ్చేసాము. అవతల సైడ్ అయితే ఏదో ట్రైన్ అయితే ఉంది. విజయవాడ, గూడూరు, విక్రమసింహపురి, అమరావతి. గూడూరు నుండి విజయవాడ అయితే వెళ్తుంది ఇప్పుడు ఆ ట్రైన్ అయితే. ఇక్కడ కూడా బాగానే క్రౌడ్ అయితే ఉన్నారు. అవతల సైడ్ అయితే గూడూరు నుండి విజయవాడ వెళ్ళే విక్రమసింహపురి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మనమైతే సింహపురి ఎక్స్ప్రెస్లో గూడూరు నుండి విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేసాము. ఆ వీడియో మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను, చూడండి ఒకసారి. సింహపురి ఎక్స్ప్రెస్ అయితే 2 trains అయితే ఉంటాయి. గూడూరు నుండి విజయవాడ ఒకటి, గూడూరు నుండి మళ్ళీ సికింద్రాబాద్ ఒకటి. ఈ 2 సింహపురి ఎక్స్ప్రెస్ అని అంటారు. చాలామంది కన్ఫ్యూజన్ అయితే అవుతారు. సో ఒంగోలు నుండి అయితే మంట్రన్ అయితే బయలుదేరిపోయింది. చాలామంది వర్షం పడుతున్నాను ఇక్కడ చెట్టు కింద అయితే ఉండిపోయారు. సో బాయ్ బాయ్ ఒంగోలు. సో మనమైతే సింగరాయకొండకి అయితే వచ్చేసాము. సింగరాయకొండ రైల్వే స్టేషన్ కూడా మొత్తం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో సింగరాయకొండ స్టేషన్ కూడా వచ్చేసి SKM. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 2 minutes అయితే ఉంటుంది. సో సింగరాయకొండ స్టేషన్ నుండి అయితే మంట్రన్ అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ బాయ్ సింగరాయకొండ. సింగరాయకొండ నుండి బయలుదేరాక మంట్రన్ వెళ్ళాకేది కావలిలో. వెల్కమ్ టు కావలి. మనమైతే కావలికి అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది. సో మంట్రన్ అయితే కావలి స్టేషన్కి అయితే వచ్చేసింది. కావలి స్టేషన్ కూడా వచ్చేసి KVZ. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 2 minutes అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది. ఇప్పుడు దిగామంటే మళ్ళీ సీట్ పోతుంది. అవతల సైడ్ అయితే ఏదో ట్రైన్ వస్తున్నట్టు ఉంది. డిస్ప్లే బోర్డులో అయితే 17405 అని అయితే సైడ్ ట్రైన్. ఎక్కడైనా ఆపోజిట్లో ట్రైన్ వస్తుందేమో చూద్దాం. సో కావలి స్టేషన్ నుండి అయితే మంట్రన్ అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ నెల్లూరు. కావలి నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే కింద కామెంట్లు అయితే చెప్పండి.
అయితే బెట్రగుంటకి అయితే వచ్చేసాము. ఆపోజిట్లో అయితే ఇది ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఇందాక మీకు ఐసీఎఫ్కి వచ్చేస్తే ఒక ట్రైన్ అయితే వెళ్ళింది కదా, కావలి స్టేషన్లో ట్రైన్ నెంబర్ అయితే చెప్పాను కదా. ట్రైన్ వచ్చేసి తిరుపతి నుండి ఆదిలాబాద్ వెళ్ళి కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే క్రాస్ ఓవర్ అయితే అయింది. బెట్రగుంట స్టేషన్ కూడా వచ్చేసి BTTR. ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ అయితే 2 minutes అయితే ఉంటుంది. సో బెట్రగుంట స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ బాయ్ బెట్రగుంట. బెట్రగుంట నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాగైతే నెల్లూరులో. ఇప్పుడు మనం క్రాస్ చేస్తుంది అయితే పెన్నా రివర్ని అయితే క్రాస్ చేస్తున్నాము. ఈ పెన్నా రివర్ బట్టి మనకి ట్రైన్కి పినాకిని ఎక్స్ప్రెస్ అయితే నేమ్ వచ్చింది. మనమైతే ఆల్మోస్ట్ నెల్లూరుకి అవుటర్స్లో అయితే ఉన్నాము. సో వెల్కమ్ టు నెల్లూరు. ఇక్కడ కూడా బాగానే క్రౌడ్ అయితే ఉన్నారు ఫుల్గా. చూడండి ఎంతమంది ఉన్నారు క్రౌడ్ ఇక్కడైతే. నెల్లూరు స్టేషన్ కూడా వచ్చేసి NLR. ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ 2 minutes అయితే ఉంటుంది. సో నెల్లూరు నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. అక్కడైతే బాగానే క్రౌడ్ అయితే ఫుల్ అయ్యారు ఈ ట్రైన్కి అయితే. సో బాయ్ బాయ్ నెల్లూరు. చూడండి ఈ ట్రైన్ నుండి ఎంతమంది దిగారు అక్కడ. నెల్లూరు నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాగది గూడూరు జంక్షన్లో. వర్షం అయితే నాండి పడుతూనే ఉంది. ఇందాక మనం అయితే ఆగిపోయింది అనుకున్నాము, కానీ ఇప్పుడు మళ్ళీ అయితే స్టార్ట్ అయింది. ఔరా మైసూర్ ఎక్స్ప్రెస్ అంట. ఇది ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో కింద కామెంట్లో అయితే చెప్పండి. మైసూర్ నుండి ఔరా అయితే వెళ్తుంది అనుకుంటున్నాను నేనైతే. సో గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDR. ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ 2 minutes అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి మనం towards రేణిగుంట తిరుపతి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆ లైన్ అయితే మీకు చూపిస్తాను. సో గూడూరు జంక్షన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ గూడూరు జంక్షన్. ఆపోజిట్లో అయితే LHBకి వచ్చేస్తే అయితే ట్రైన్ అయితే వచ్చింది. ఇదిగోండి ఎక్కడి నుండి ఒక లైన్ అయితే సపరేట్ అయిపోతుంది కదా, ఇది రేణిగుంట తిరుపతి లైన్. ఇది మనం అయితే చెన్నై లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. గూడూరు జంక్షన్ నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాగేది నాయుడుపేటలో. వెల్కమ్ టు నాయుడుపేట. మనమైతే నాయుడుపేటకి అయితే వచ్చేసాము. సో నాయుడుపేట స్టేషన్ కూడా వచ్చేసి NYP. ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ 2 minutes అయితే ఉంటుంది. సో నాయుడుపేట స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సుళ్ళూరుపేట. ఇప్పుడు దాకా మనం అయితే ఏపీలో అయితే ఉన్నాము. సుళ్ళూరుపేట రాగానే అయితే మనం అయితే తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోతాము. నేనైతే సుళ్ళూరుపేట వచ్చేంత వరకు ట్రైన్ అయితే ఖాళీ అవ్వలేదు. చూస్తున్నారు ఎంతమంది ఉన్నారో. స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు అంతమంది ఉన్నారు. మేబీ సుళ్ళూరుపేటలో దిగిపోతారు అనుకుంటున్నా, చూద్దాం. నేనైతే ఇప్పటివరకు కూర్చొని ఇప్పుడే గేట్ దగ్గరికి అయితే వచ్చాను అలాగా. మనమైతే సుళ్ళూరుపేట అయితే వచ్చేసాము. ఆపోజిట్లో అయితే ట్రైన్ అయితే వస్తుంది. MGR
చెన్నై సెంట్రల్ టు హైదరాబాద్. సో ఇక్కడికి మనం అయితే 348 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాము. ఇంకా 83 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి. సుల్లూరుపేట స్టేషన్ కూడా వచ్చేసి S5Y. ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ 2 మినిట్స్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ అయితే సుల్లూరుపేట స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ సుల్లూరుపేట. ఇంకా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి MGR చెన్నై సెంట్రల్. ఈ ట్రైన్ గురించి చిన్న అప్డేట్. ఈ ట్రైన్ June 22 అయితే LHBకి అయితే అప్డేట్ అయితే చేస్తారు. అప్పుడైతే మనం చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ వరకే ట్రావెల్ చేద్దాము. కొప్పేట్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం ఇప్పుడు. అదిగోండి ఇప్పుడు మీరు చూసిన మొత్తం చెన్నై సెంట్రల్ది లోకో షెడ్. ఇది చూసారు ఎన్ని లోకోస్ అయితే ఉన్నాయి అక్కడ. అవుటర్స్లో ఆపేస్తున్నట్టున్నాడు. మై ఫేవరెట్ లోకో అయితే ఇక్కడ ఉంది. ట్విన్ లోకోస్ అయితే ఉన్నాయి మై ఫేవరెట్. సో ఇప్పుడు ఆ వ్యాప్ 4 అయితే ఇప్పుడు దీనికైతే అటాచ్ అయితే చేస్తారు. వన్స్ ఇది చెన్నై సెంట్రల్కి వెళ్ళిపోగానే అది అయితే వచ్చేసింది ఆ లోకో అయితే. స్టేషన్ బయట ఆపేస్తున్నాను అనుకున్నాను, ఆపలేదు. స్లోగా అయితే ప్లాట్ఫామ్లోకి అయితే తీసుకెళ్తున్నాడు. సో ఫైనల్లీ మనమైతే MGR చెన్నై సెంట్రల్ అయితే వచ్చేసాము. పక్కన అయితే MGR చెన్నై సెంట్రల్ నుండి బిలాస్పూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి అయితే వచ్చింది. ఒక 10 మినిట్స్ బిఫోర్ అయితే తీసుకొచ్చాడు. గివెన్ టైం ప్రకారం అయితే 1:05కి అయితే రావాలి. ప్రస్తుతం టైం వచ్చేసి 12:55 అయితే అయింది. సో ఫైనల్లీ మనం అయితే పినాకిని ఎక్స్ప్రెస్ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి 2:05కి అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ MGR చెన్నై సెంటర్ నుండి విజయవాడ రీచ్ అయ్యేసరికి 9:30 అయితే అవుతుంది. సో ఇది వాళ్ళ జర్నీ అయితే. సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో అనిపించింది లైక్ చేసి షేర్ చేసి